షాద్‌నగర్‌లోని 28 వార్డుల్లో ఒకే ఒక్క చోట సిపిఐఎం పార్టీ పోటీ చేస్తా ఉంది. ఆ పార్టీ గుర్తు మీద జరీనా బేగం అలీముద్దీన్ పోటీ చేస్తా ఉన్నారు. ఆ జరీనా బేగంకి సంబంధించిన కుమారుడు మనతో పాటు ఉన్నారు. మీకు చెప్పండి, ఎందుకు ఫస్ట్ టైం సిపిఎం ఒక వార్డులో పోటీకి దిగింది? మీరు సిపిఎం ఎంచుకోవడానికి కారణం ఏంటి? సిపిఎం అంటే ఎవరికి లొంగని పార్టీ. ఇంకోటి వచ్చేసి మేము అందరికి 24/7 పనులు చేస్తుంటాము. ప్రతి ఒక్క దాంట్లో ఉంటాం మేము. సిపిఎం పార్టీకి విధ విధాలుగా అవి ఉన్నాయి బ్రాంచెస్. దాంట్లో మేము భాగంగా మేము ఉంటాము. ప్రతి ఒక్క దగ్గర మేము పనిచేస్తాము. మేము ఇప్పుడు ఇక్కడ మాకు ఒకసారి అవకాశం ఇస్తే మేము రోడ్లైనా కానీ పిల్లల గురించి అయినా కానీ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి హాస్పిటల్ షిఫ్ట్ అవుతుంది. కానీ మన ఇక్కడ జ్వరాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జనాలకు. అందు గురించి ఇక్కడ బస్తీ దవాఖానా కూడా పెడదామని అనుకుంటున్నాము. కానీ ఇక్కడ అందరూ బీద వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. ఇక్కడ డబల్ బెడ్రూమ్ అయినా కావాలంటే వాళ్ళకు అసౌకర్యం అయినా కానీ ఇంద్రమ్మ ఇల్లులు అయినా కానీ మనం అనుకొని ఇప్పిస్తాము. మనం ఎప్పుడైనా 24/7 ఎక్కువ అయితే మన ఎడ్యుకేషన్ కి ఫోకస్ చేస్తాం. ఎందుకంటే పిల్లలు చదువుకుంటే రేపటికి భవిష్యత్తుగా ఉంటారు. కానీ ఈ రోజు మనం చదువుకోకుండా ఉంటే అది వేస్ట్. అట్లా అని మనము ఎక్కువ శాతం పిల్లల చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇక్కడ మేము అన్ని వాటిలో చూసినాం కానీ అన్ని దగ్గర చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అట్లా అని ఈ వార్డుకు ఎంచుకునబడింది మేము. మీరు ఉండేదేమో 9వ వార్డు, పోటీ మాత్రం 13వ వార్డులో. ఎందుకంటే 13వ వార్డులో మేము చిన్నప్పుడు ఉన్నాము. మా నాన్న జ్ఞాపకాలు ఉన్నాయి ఇక్కడ నుంచి. మేము అందు గురించి ఇక్కడ నుంచి కొనసాగుదామని మేము ఆలోచించి వచ్చినాము. అంటే ఇప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు ప్రజలు? మరి మీరు ఎప్పుడో చాలా రోజులు అయిపోయింది కదా ఇక్కడ వెళ్ళిపోయి, ఇంకా పరిచయాలు గానీ అనుబంధం గానీ ఉందంటారా? అనుబంధం ఉంది, పరిచయాలు ఉన్నాయి, మా నాన్న గుర్తులు ఉన్నాయి, ఇక్కడ అందరు మా తాత గుర్తులు ఉన్నాయి. అట్లా మేము మాకు బాగానే రిసీవ్ చేసుకుంటారు అందరు. అంటే ఏం చేస్తారు ఇప్పుడు వార్డులో కనుక మిమ్మల్ని గెలిపించాలంటే? ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను కాదని మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? మాకు గెలిపిస్తే మాత్రం మేము అన్ని బాగా చేస్తాం. ఇప్పటివరకు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది, ఇంతకు ముందు కాంగ్రెస్ ఉంది. ఆ టైంలో ఏ జరగలేదు. ఇప్పుడు మేము చేసి చూపెడతాం వాళ్ళకు. అయితే ఇంటర్నల్ గా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మీరేమో మా నాన్నగారు మా గుర్తులన్నీ ఇక్కడే ఉన్నాయని చెప్పి మీరు అంటున్నా ఉన్నారు. కానీ ఒక అభ్యర్థిని ఓడించడానికి, ఆయన మీద ఖచ్చితంగా ఆయన ఏ విధంగానైనా ఓడగొట్టడానికి మీరు ఎన్నికలు పోటీ చేస్తున్నారని చర్చ జరుగుతుంది. నిజమేనా? అది కాదు, అది తప్పు. మేము మా పార్టీ తరపు నుంచి, మా పార్టీ చిన్న పార్టీ కాదు, ఆషామాషి పార్టీ కాదు. మాది కూడా స్వచ్ఛంద పెద్ద సంస్థనే. మాది కూడా మా పార్టీ ఎన్నో ఏళ్ల సంవత్సరాల నుంచి ఉంది. కానీ మా పార్టీ అట్లా నిర్ణయాలు తీసుకోదు, ఎవరికి బీఫామ్ ఇయ్యదు అంత తొందరగా. వేరే పార్టీ లెక్క డబ్బులకు లొంగదు, వేరే పార్టీ లెక్క డబ్బులు ఇచ్చి బీఫామ్లు ఇయ్యదు. అసలు రాజకీయాలకు ఇన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మీరు ఎందుకు సడన్ గా పాలిటిక్స్ వైపు చూడాల్సి వచ్చింది? మీరేదో మీకు బిజినెస్లు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, మీ చేతనైతే సాయం మీరు చేస్తా ఉన్నారు. ఎందుకు మరి సడన్ గా పొలిటికల్ టర్న్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు నేను వచ్చేసి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్కర్ అయిపోయింది. ఒక సోషల్ వర్కర్ పని అనేది వచ్చేసి ఒక సోషల్ యాక్టివిటీస్ చేయాలి, పిల్లల్ని ఉత్సాహించాలి. ఇంకా అన్ని సోషల్ యాక్టివిటీస్ అంటే ఏమేమి వస్తాయి? ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలి, పబ్లిక్ సర్వీస్. ఎప్పుడైనా పబ్లిక్ సర్వీస్ చేయడానికి నేను ముందర ఉంటా. నేను ఎడ్యుకేషన్ చేసినా కాబట్టి ఎడ్యుకేషన్ నా ఇంపార్టెంట్ కాదు. ఎడ్యుకేషన్ లో నేను అది నేర్చుకున్నా. నేను ఉస్మానియా క్యాంపస్ లో నేర్చుకున్నా, చదువుకున్నా. ఆ ఉస్మానియా యూనివర్సిటీ నాకు నేర్పించింది సోషల్ వర్కర్ లా ఒకరికి సాయం చేయడం. ఎలా సాయం చేయాలి అది మీరు చూడండి. గెలిపించి ఒక అవకాశం ఇచ్చి నన్ను చూడండి. ఎట్లా అనిపిస్తుంది ప్రచారంలో జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? గత 10 ఏళ్ల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది వాటిలో అనేది మీరు వస్తుంటే మీరు చూసిండ్రు. అభివృద్ధి పనులు ఎక్కడ పడితే అక్కడ నల్ల నీళ్లు ఉన్నాయి. ప్రజలను కనీసం ఓట్లప్పుడు తప్ప మిగతా రోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాల దగ్గర ఉన్నది. నల్ల నీళ్ళు ఉన్నాయంటే మంచిదే కదా, మరి నల్ల నీళ్ళు ఇచ్చినట్టే కదా. రోడ్ల మీదకి వెళ్ళి అట్లే పోతా ఉన్నాయి మురికి నీళ్లు. అంటే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదంటే, డ్రైనేజ్ వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థ ఏం చేయాలనేది క్లారిటీ మర్చిపోయి ఇక్కడ పనిచేస్తున్నట్టు అవసరం ఉంది. మీరు ఒకసారి గలీలలో చూడండి, ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ లేని పరిస్థితి. చిన్న చిన్న ఇండ్లలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. మరి వాళ్ళని ఎవరు పట్టించుకోవాలి? ఎలక్షన్ అప్పుడు మాత్రమే మీకు అది చేస్తాం ఇది చేస్తామని ఓట్లు అడుగుతారు. కానీ సిపిఎం పార్టీ అట్లా కాదు. ప్రతిరోజు ఓడినా గెలిచినా మీకు అందరికీ తెలుసు, ప్రజల లోపల ఉంటాం, ప్రతి సమస్య మీద కొట్లాడతాం. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు 28 వార్డులు షాద్‌నగర్ లో ఉంటే ఈ వార్డు ఎంచుకోవడానికి కారణం అంటే ప్రతి వార్డు ముందస్తు ఇది ఒక హెచ్చరిక మాత్రమే మిగతా పార్టీలకు. సిపిఎం పార్టీ కూడా పోటీలు ఉన్నదని చెప్పడానికి మాత్రమే. నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 28 వార్డులకు 28 వార్డులలో పోటీ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా పోటీ చేస్తాం. ప్రజలు కూడా తిరుగుబాటు మొదలైంది. ఎందుకంటే వార్డులలో పోతే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఎలక్షన్లు అప్పుడే అధికారులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అది మాకు మంచి అవకాశం. యువత బయటకు వచ్చింది కాబట్టి ప్రశ్నించడానికి మా తరఫున మీరు ఉండాలని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా మాకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు మాకు అనిపిస్తా ఉంది.
ఖచ్చితంగా ఏదేమైనా 13వ వార్డులో విజయం దిశగా తీసుకుపోవడానికి సిపిఎం సిద్ధంగా ఉన్నది. ఏంది ఫైనల్ గా 13వ వార్డు ప్రజలకు ఏం చెప్తావు? నాకు అవకాశం ఇస్తే నేను ఈ వార్డ్ని మొత్తము మంచిగా చేసేస్తానని నేను చెప్తున్నాను. ఎలా అంటే ఇప్పుడు రోడ్లు అయినా కానీ, పైప్ లైన్ అయినా కానీ, మురికి కాలువలైనా కానీ, ఏవైనా. ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ చేసిందా? ఏం చేయలేదు. టీఆర్ఎస్ చేసిందా? ఏం చేయలేదు. ఏందంటే అందరినీ ఒక యాపిల్ పండు ఇట్లా తీసుకొని ఇక్కడ చూపెట్టి ఆకర్షించే పని చేసింది కానీ ఏది కరెక్ట్ చేయలేదు. ఇప్పుడు మేము యూత్, నేను ఇప్పుడు ఒక సోషల్ వర్కర్ అయిపోయింది, నాకు మ్యారేజ్ కూడా కాలేదు. ఒక సోషల్ వర్కర్ గా 24/7 నేను వర్క్ చేయడానికే సిద్ధంగా ఉన్నాను. నేను ఇక్కడ ఏరియాలో రీసెర్చ్ కూడా చేసిన ఈ ఏరియా మీద. ఈ ఏరియాలో రీసెర్చ్ చేస్తే నాకు వచ్చిన అంశం ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ లేదు. పిల్లలు ఏంటంటే రోడ్ల మీద తిరగడము అట్లా ఇట్లా చేయడం చేస్తున్నారు కానీ ఎడ్యుకేషన్ కి వీళ్ళు అఫోర్డ్ చేయలేకపోతున్నారు ఫీజెస్. దాన్ని కూడా మేము కొట్లాడి ఏదైనా చేద్దామని మేము ముందుకు వచ్చినాము. ఓకే, మొత్తంగా కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు. ఒక్కసారి తమకు కూడా అవకాశం ఇచ్చి చూడండి, ఏ విధంగా పనిచేసి చూపిస్తామని చెప్పి జరీనా బేగంకు సంబంధించినటువంటి కుమారుడు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం 13వ వార్డు ప్రజలు 13వ తేదీన ఏ విధమైనటువంటి తీర్పిస్తారనే తెలిపోతుంది.